పూజ టైం అయింది. అయిపోయింది, వచ్చేస్తున్నా. కొత్త ఫేసా మేడం, అందుకే లేటా? పొద్దున్నే లేచి రెడీ అవ్వచ్చు కదా. మీరెక్కడ పడుకొని ఇస్తున్నారు? తెల్లవార్లు సౌండ్లు. చికెన్ కాస్త తక్కువ పెట్టు, మీ ఆయనకి వేడెక్కువ అయిపోతుంది. నువ్వు అలా అనుకున్నావా? అంత సీన్ ఏం లేదులే. రోజంతా చికెన్ కొడుతూ ఉంటాడు కదా, అదే అలవాట్లో బెడ్ ని కొడుతూ ఉంటాడు. పద. టైం అయింది. అవును కదా, ఇదే కరెక్ట్ టైం. ముందు వీడి సంగతి చెప్తా. మిస్టర్ చికెన్, నాకు స్కూల్కి లేట్ అయింది, వాడి హెల్ప్ కావాలి, పంపించు. రే చంద్ర, వాళ్ళకి తోడుగా అంటే వెళ్ళు. ఓకే సార్. థ్యాంక్ యూ మిస్టర్ చికెన్. మనం వెళ్దాం పద, వాడు వస్తాడు. నా హెల్పా? వీడు మనకి సరిపోడే. సరిపోతాడు లేవే, మన ఇద్దరికి సరిపోడే. సరిపెట్టుకుందాం. సరే, ట్రై చేద్దాం. అక్కడికి వెళ్ళి వంగు. వంగాల? అప్పా, ఆల్రెడీ లేట్ అయింది. ముందు గేట్ నుంచి వెళ్తే మాకు పనిష్మెంట్ ఇస్తారు, అందుకే దూకుతున్నాం. సరిపోతున్నాడా? స్ట్రాంగ్ గా ఉన్నాడు. చాలు, నువ్వు వెళ్ళిపో. మా అబ్బాయి ఫోన్ చేస్తున్నాడు. ఎలా ఉన్నావమ్మా? బానే ఉన్నాన్రా. పైకి బానే ఉందంటావు, లోపల ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసు. అలా ఏం లేదురా. నాన్న షాప్లోనే పనిలో చేరానమ్మా, నువ్వేం కంగారు పడకు. 2 వారాల్లో నాన్నని ఇంటికి తీసుకొస్తానమ్మా. మంచి మాట చెప్పావురా. మనం మాట్లాడుతున్నట్టు ఎవరికీ తెలియకూడదు. ఫోన్ జాగ్రత్తగా దాచిపెట్టినా. నా రైస్ బ్యాగ్ వచ్చింది, లోపల పెట్టు. అమ్మా, ఆ రోజు నన్ను టచ్ చేసావని తిడితే ఈ రోజు నన్ను చంపేయడానికి ట్రై చేస్తున్నావా? హిందీలో 0 ఏంటి నాన్న? కాల్ పెట్టు. నెక్స్ట్ టైం పాస్ మార్క్స్ తెచ్చుకోవాలి, అర్థమైందా? నన్ను నువ్వు టచ్ చేసిన రియాక్షన్ లేదు, నేను నిన్ను టచ్ చేసిన రియాక్షన్ లేదు. ఏ రియాక్షన్ లేని మట్టి బొమ్మ నువ్వు. ఓయ్ చూడు, నన్ను చూడు. మరీ చూడలేని విధంగా ఉన్నానా? నేనెలా ఉన్నానో ఇప్పుడు నువ్వు చెప్పాలి, లేదంటే పనిలో నుండి తీసేస్తా. లక్ష్మి, 2 మినిట్స్ ఆగు, మళ్ళీ పిలుస్తా. చెప్పు, నేనెలా ఉన్నాను చెప్పు. చెప్పి తీరాలి. అమ్మలా ఉన్నావు. అమ్మలా ఉన్నానా? నా వయసు 16 ఏళ్ళరా. ఆంటీలా కనిపించాను వీడికి. నిన్ను సార్, పొద్దున్న నుంచి నిలబడి ఉన్నారు, నన్ను మసాజ్ చేయమంటారా? నీకొచ్చా? వచ్చు సార్. సరే చెయ్యి, చూద్దాం. సాయంత్రం అయింది, ఒక్క గిరాక్ కూడా లేదు. కాలు ఇక్కడ పెట్టండి సార్. అమ్మా, బానే చేస్తున్నారా? అమ్మకి చేసేవాను సార్, అలా అలవాటైపోయింది. అమ్మా అనాథని చెప్పావు. నన్ను అనాథాశ్రమంలో చూసుకునే అమ్మ కూడా నాకు అమ్మతో సమానం సార్. అలాగా? మీ కాల్ని చూస్తుంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి సార్. ఇప్పుడే ఎలా ఉన్నారంటే 16 ఎలా ఉండేవారు. అవన్నీ స్వీట్ మెమరీస్ రా. దేవుడు వరం అందిస్తే ఏది కోరుకోవాలో అదే కోరుకోవాలరా. వేరే ఏదైనా కోరుకుంటే ఇదిగో ఇలా ఉంటుంది. పాత రోజులు గుర్తు చేయకరా, అవన్నీ మర్చిపోయి చాలా రోజులు అవుతుంది. అవన్నీ నీకెందుకులే. ఈశ్వరమ్మ గెలుపు చూసి ఆ గురుదేవ్ గిలగిల
కొట్టుకోవాలి. గురుదేవుని ఎవరు ఎదిరించినా తలలు ఎగురుతాయి. అంటే తలలు నరకడమే వాడి వీక్నెస్. ఆ వీక్నెస్ వీడు ఎక్కువ మాట్లాడుతున్నాడు. అందుకే తల నరుకునే అలవాటు మార్చుకో అన్నా. ఒకడికి ఆయుష్ ఉంటే వాడిని ఎలా చంపినా బతికేస్తాడు. కానీ వాడు తల నరికేస్తే ఎంత ఆయుష్ ఉన్నా వాడు బతకడు. మనం బతుకుతాం. రేయ్, పంది సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందిరా? అన్నా నీ ఫోన్ నుంచి వస్తుందన్నా? ఫోన్లో నుంచి వస్తుందా? పోనీరా బండి అక్కడికి. దేవుడా, ఐఎమ్ కమింగ్. పందిని పట్టుకున్న పందిగాలు ఎక్కడ్రా? నాకు ఎవరు మర్యాద ఇవ్వట్లేదు. లేరన్నా. వాళ్ళ వీక్నెస్ నాకు తెలుసురా. పందిని ఎక్కడ పట్టుకున్నారో చెప్పండ్రా. మెడ మీద పట్టుకున్నానయ్యా. కాదయ్యా, బాడీ పట్టుకున్నాను. వాడిని అందరూ కొట్టండ్రా. అదే కాళ్ళు పట్టుకున్నాను. ఏ రాళ్ళు పట్టుకున్నారు చెప్పండ్రా. నాకు తెలుసు, నేను చెప్తానయ్యా. ఈశ్వరమ్మ గెలుపు చూసి ఆ గురుదేవ్ గిలగిల కొట్టుకోవాలి. గురుదేవుని ఎవరు ఎదిరించినా తలలు ఎగురుతాయి. అంటే తలలు నరకడమే వాడి వీక్నెస్. ఇక్కడ పట్టుకున్నామయ్యా. గురుదేవ్ మనుషులు వచ్చారా? నువ్వు అందరు పండ్రా. పదండి. లక్ష్మీ చికెన్ షాప్ పోదాం పదరా. మీరేంటి ఇక్కడికి వస్తున్నారు? కోడి పెంట. సరే సరే. దోసేసావా? నా పేరు చెప్పి వైన్ షాప్ లో మంది తీసుకురాపో. అలాగేనా? ఈ లక్ష్మి ఎవర్రా? మా ఆవిడ సార్. అబ్బబ్బబ్బా, తోలు తీసిన మేకలా ఉంది. అయినా వడ్రంగి పని వడ్రంగి చేయాలరా. మేస్త్రి పని మేస్త్రి చేయాలి. ఎవడి పని ఆడు చేసుకోవాలి. ఇది పనిరా. జంతువుని చంపడం మన సాంప్రదాయం కాదు. మనకెందుకురా ఈ పనే? మా అన్న గురుదేవ్ గురించి తెలుసు కదా. ఇవన్నీ నచ్చవు. అయినా ఇవన్నీ తెలిస్తే బుల్డోజర్స్తో లేపేస్తాడు ఈ లక్ష్మీ షాప్ని. మా వదిన వాళ్ళు ముస్లిమ్స్. మా అన్నయ్యది లవ్ మ్యారేజ్. అప్పటి నుంచి వాళ్ళిద్దరు ఈ షాప్ని నడిపించారు. వాళ్ళిద్దరూ ఒక యాక్సిడెంట్లో చనిపోయారు. వాళ్ళ గుర్తుగా ఈ షాప్ని మేము నడిపిస్తున్నాం. అయినా మీరు లక్కీరా. ఈ షాప్ ఊరి చివరిలో ఉంది. మా అన్న ఇక్కడికి రాడు. అయినా టెన్షన్ పడకండి రా, అప్పుడప్పుడు వస్తూ ఉంటా. గురుదేవ్ తమ్ముడు రామ్దేవ్ చూసుకుంటాడు. సరే సార్. అన్నా నీ పేరు మీద మందు లేదంటన్నా? నా పేరు మీద మంది ఎందుకుంటుందిరా? నా పేరు చెప్పి మంది తీసుకురమ్మన్నారా? నా దగ్గర ఉన్న వాళ్ళందరూ దద్దమ్మలే. ఏ తమ్ముడు ఎట్రా, నా పేరు చెప్పి మంది తీసుకురాపో. సార్ డబ్బులు? పోరా, వాళ్ళు అడగరు. సరే. రే గ్లాసు వాటర్ ప్యాకెట్ పట్టుకొచ్చేసే. ఏ లక్ష్మి, నీ చేత్తో మంచి చికెన్ ఫ్రై తీసుకురాపో. ఏంటి? ఏంట్రా లక్ష్మికి చౌడా? ఏ నా కోసం ప్లీజ్ 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 తీసుకొస్తాను. చిన్న అబ్బాయి చెప్పిన పని చేశాడు. చిన్న అబ్బాయిని కాదు కదా అన్న. ఉరికావు చివరికి దొరికావు. ఏరా, మా అన్న గురించి తప్పుగా మాట్లాడడానికి ఎంత ధైర్యం రా? ఎన్నాళ్ళగా ఎంతమంది చంపుతారా మీరు? మీకుందరా అమ్మ గెలుస్తుంది. అప్పుడు తెలుస్తుంది మీకు. కూల్ కూల్ కూల్.